క్రితం రోడ్ల వెంబడి వెళ్తుంటే పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లటి గాలులతో ఎంతో ఉల్లాసంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం కనుమరుగైంది. ఎక్కడ చూసినా కూడా ఎండిపోయిన బీడ భూములే దర్శనమిస్తున్నాయి, ఎడారిని తలపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కబంధ హస్తాల్లో చిక్కుకొని పచ్చదనమే కనుమరుగైపోయింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న చీరాల నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మాఫియా పాగా వేసింది. దీనికి ప్రధాన కారణం చీరాలలోని ఓడరేవు, రామపురంలో విశాలంగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇలా అన్ని సౌకర్యాలు ఉండటంతో రిసార్ట్స్ ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పర్యాటకులు అధికంగా రావడం, అదేవిధంగా నకరేకల్ ఓడరేవు కలుపుతూ జాతీయ రహదారి రావడం, చీరాల మినీ గోవా అభివృద్ధి చెందడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. చీరాల నియోజకవర్గంలో రియల్ మాఫియా రాజ్యమేలుతుంది. నియోజకవర్గంలో సుమారు 500 లేఅవుట్లు ఉన్నాయి. అందులో కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోని 300 లేఅవుట్లు ఉన్నాయి. కానీ రెవెన్యూ పంచాయతీ అధికారులు చోద్యం చూస్తుండటంతో రియల్ వ్యాపారులు తమ ఇష్టానుసారంగా వెంచర్లు వేసి రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం పోరంబోకు డొంక భూములు, అసైన్డ్ భూములతో పాటు జాతీయ రహదారిని సైతం ఆక్రమించుకుని యథేచ్ఛగా ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. వెంచర్లో ఎలాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయకుండానే ప్రజల బలహీనతలను అవకాశంగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి మరీ పంట పొలాలను కన్వర్షన్ చేయకుండా ప్లాట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు. నేషనల్ హైవేను సైతం ఆక్రమించుకుని యథేచ్ఛగా ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. ఎకరా పట్టా భూమి కొనుగోలు, 50 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్లు వేస్తూ జనాన్ని మోసం చేస్తున్నారు. ఇక వెంచర్లో ఎలాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయకుండానే ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుని పంట పొలాలను నివేశన స్థలాల పేరుతో అమ్మి సొమ్ము చేసుకుని మరీ కోట్లు గడిస్తున్నారు. వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన జనం ఇళ్ల నిర్మాణం చేసుకోవాలంటే పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు దొరకడం లేదు. రియల్ మోసం గురు అంటూ జనం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. చీరాల నియోజకవర్గంలో వాడ్రేవు, తర్వాత చీరాల ఈ పల్లెల నుండి బైపాస్ వెళ్ళటం వల్ల కనెక్టివిటీ ఎక్కువయింది. అనేక వెంచర్స్ ఇక్కడ సుమారుగా 500 మంది వెంచర్స్ 500 వెంచర్స్ వేశారు. అందులో రికగ్నైజ్డ్ ఉన్నటువంటి వెంచర్స్ లేవు, మౌలిక వసతులు అంతకంటే లేవు. వారి ఇష్టానుసారంగా వెంచర్లు వేసుకునేటువంటి చీరాల నియోజకవర్గంలో రోజు రోజుకి అనాధికార లేఅవుట్లు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. వేటపాలెం మండలం అక్కయ్యపాలెం, కొత్తపేట, రామాపురం, చెల్లారెడ్డిపాలెం, పాపాయిపాలెం, కటారిపాలెం ప్రాంతాల్లో పంట భూములను చదును చేసి విక్రయిస్తున్నారు. అధికారులు కంటి తుడుపుగా కన్వర్షన్ ఛార్జీలు కట్టిస్తున్నారే కానీ చర్యలు తీసుకోవడం లేదు. ఇక అధికారులపై ఒత్తిడి లేకుంటే ఆయా లేఅవుట్లపై కన్నెత్తి కూడా చూడటం లేదు. మీరు దాసరి ఇమ్మాన్యుయల్, నేను సామాజిక కార్యకర్తగా చీరాల నియోజకవర్గంలో గడిచిన 20 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు చూసినట్లయితే చీరాల ప్రాంతంలో పంట భూములన్నీ కూడా మాయమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు చూసినట్లయితే చీరాల ప్రాంతంలో వాడరేవ్ నుండి ఇటు బైపాస్ వరకు అనేక పంట పొలాలు, పచ్చని పంట పొలాలు. లేఅవుట్లు ఏర్పాటు చేసినప్పుడే ఇంటి నిర్మాణం చేసుకునే విధంగా కూడా పొలాన్ని నాలా కన్వర్జన్ చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలి. వెంచర్లో 30 అడుగుల రోడ్లతో పాటు విద్యుత్ స్తంభాలు వేసి కరెంటు సదుపాయం కల్పించాలి. మౌలిక వసతులతో పాటు పంచాయతీ అనుమతి పొందిన తర్వాతే విక్రయాలు చేపట్టాలి. అప్పుడే ప్లాట్ కొని వ్యక్తికి బ్యాంకు నుంచి రుణ సాయం వస్తుంది. కానీ ఇక్కడ వీటికి భిన్నంగా వ్యవహారాలు సాగుతున్నాయి. వాస్తవానికి అక్రమార్కులు చెల్లించే కన్వర్జన్ ఛార్జీలకు రికార్డులో చూపించే ధరలకు పొంతన ఉండటం లేదు. నియోజకవర్గంలో చాలా వరకు అక్రమ లేఅవుట్లు ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చీరాల నియోజకవర్గంలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వెలుస్తూ ఉండే, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు వేసేస్తూ ఉన్నారు. ఎన్ని
సదును చేసేసి సాగు భూమి మొత్తం వ్యవసాయ సాగు భూమి, ఆ సాగు భూమిని ఎలాంటి అనుమతులు లేకుండా పంచాయతీ అనుమతి కానీ ఆ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి చూడకుండా, అలాగే లేఅవుట్లకు సంబంధించిన మౌలిక సౌకర్యాలు